అందరినీ చెప్పమంటున్నాం. మళ్లీ నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా చేయాలంటే ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా? ఏది చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా? ఈరోజు ఇక్కడున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మీ ఆదాయం పెరిగిందా? భూ కబ్జాలు చేసేవాళ్ళ ఆదాయం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఒక రైతు, ఒక కూలి, ఒక మహిళ, ఒక చిరు వ్యాపారి, ఒక భవన నిర్మాణ కార్మికుడు, చిన్న చిన్న పనులు చేసుకునే కాంట్రాక్టరు, ఒక నిరుద్యోగి, ఎవరికైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఎవరికైనా సరే మీకు మేలు జరిగిందా అని అడుగుతున్నా. అందుకే ఈరోజు అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు, ఆశా వర్కర్లు రోడ్డు మీద ఉన్నారు, గురుకుల పాఠశాలలో ఉద్యోగస్తులు రోడ్డు మీద ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు. రోడ్డు మీద లేని వాళ్లే లేని పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మీరు నా మీద నమ్మకం పెట్టి 1,00,000 మెజారిటీ ఓట్లు వచ్చే విధంగా మీరు ఇచ్చేయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, ప్రతి ఒక్కరూ భవిష్యత్తు ఆకాంక్షించే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మారాలి. సైకిల్ ఎక్కాలి. మా తమ్ముళ్ళు యువత సైకిల్ ఎక్కాలి. సైకిల్ ఎక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ని చిత్తుగా ముక్కలు చేసే బాధ్యత మీది. ఇప్పుడు మాత్రం ఆ ఫ్యాన్ కింద కూర్చుంటూ ఉక్కపోస్తా ఉంది, కానీ రేపు ఫ్యాన్ కూడా తిరగకుండా చేసే బాధ్యత మీది. అది మీరు చేయండి. మన నియోజకవర్గాన్ని ఒకటే హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు తెలుసు మీ సత్తా. ఒకప్పుడు మీరు నన్ను ఓటు అడిగేవారు, మీరు ఇక్కడికి రావాల్సిన పని లేదు, మీరు రాష్ట్రం అంతా తిరగండి, ఒక 10 సీట్లు ఎక్కువ గెలవండి, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా రండి, మాకు కావాల్సిన పనులు చేయండి, మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు గౌరవం, మా కుప్పం ప్రతిష్ట పెరుగుతుందని మీ అందరూ కూడా ఎన్నోసార్లు నాకు చెప్పారు.